ఈ కార్యక్రమం థామోనాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. మనము అంతమునకు దగ్గరగా ఉన్నామని ఎందరు నమ్ముచున్నారు? 2000 తర్వాత ఇక అంత్యదినాలే, కాని మనం అంతముకు సమీపంగా ఉన్నాం. కొందరు మధ్యరాత్రికి ఇంకా 5 నిమిషాలే అంటారు, మరికొందరు అర్ధరాత్రికి 4:30 నిమిషాలే అంటారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాత. కానీ మనము సంఘ చరిత్రలోనే అతి సున్నితమైన కాలములో ఉండి ఉన్నాము. ఈరోజు నేను మాట్లాడుతున్న దానిని అర్థం చేసుకోకుండా అంత్యదినాల గురించి మనం అర్థం చేసుకోలేము. అది యూదా గోత్రమును అర్థం చేసుకొనుట. యూదా గోత్రమును నా యొక్క వ్యక్తిగత ఒప్పుకోలు ఏమిటంటే, నిజానికి అది ఒప్పుకోలు కాదు, విశ్వాసం. ఈ అభిషేక దుప్పటి క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరిని నిర్వచిస్తుంది. గత 2000 సంవత్సరాల కాలంలో మీరు చాలా ప్రాముఖ్యమైన అంశాలను చూసి ఉన్నారు. అది కొన్నిసార్లు పెంతెకోస్తు యొక్క కృపను ప్రాధాన్యంగా చూపిస్తూ ఉంటుంది. తర్వాత మనము అంత్యకాల కృపలోనికి కూడా వెళ్ళి ఉన్నాము. కానీ ఇక్కడ ఈ అంశము చాలా శక్తివంతంగా ఉంటూ ఉన్నది. ఈ అభిషేకములన్నీ కూడా యూదా గోత్రంలో మనం చూడగలం. ఈ గోత్రం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది అసాధారణమైన గోత్రము. మరి ఎఫ్రాయిము గురించి వివరించడంలో నేను న్యాయం చేశాను అని అనుకోవటం లేదు. యూదా అభిషేకంలోనికి వెళ్ళడానికి ముందు ఇక్కడ విడిచిపెట్టడము నాకు ఇష్టం లేదు. అది అంత చక్కని అభిషేకము కాదు అనే ఆలోచన. అయితే ఇది దేవుని వద్ద నుండి వచ్చిన అభిషేకం. కానీ అది ముగింపులో ఉన్నటువంటి దశ, అంటే అది చివరకు అలా ఉంటుంది. మరియు యెహోషువ గ్రంథమును మీరు చదివితే యెహోషువ 24 చూడండి. ఎఫ్రాయిము గురించి కొన్ని మాటలు ఇక్కడ మనము చూస్తాము. తర్వాత మనము వెంటనే యూదా ఆత్మ యొక్క నిర్వచనము గురించి చూస్తాము. యెహోషువ గ్రంథము మీరు తీసినట్లయితే 29వ వచనం, 24-29. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును మరియు యెహోవా దాసుడునైన యెహోషువ మృతునందెను. 110 సంవత్సరముల వయస్సు గలవాడై అతని స్వాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్ సేరహులో అతడు పాతిపెట్టబడెను. ఇది చాలా ప్రాముఖ్యమైన పేరు. దాని అర్థము సమృద్ధి అయిన భాగము. అది సూర్యుని యొక్క భాగము. ఎస్యుఎన్. మరొక మాటలో ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన స్థలంలో పాతిపెట్టబడి ఉన్నాడు. తన కృప యొక్క స్వభావాన్ని బట్టి. మరి అతని ఇంటి పేరు ఎఫ్రాయిము. ఆ గోత్రం నుండి వచ్చాడు. అతని జీవితంలో సమృద్ధి అయిన దీవెనల గురించి మాట్లాడుతుంది. అది అద్భుతమైన స్థలము. మరి అతడు నమ్మకస్తుడు. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అంటే యోసేపు పాతిపెట్టబడెను, అనగా అతని ఎముకలు పాతిపెట్టబడెను. అవి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చారు. మరియు యెహోషువ కూడా తిమ్నాత్ సెరెహు అనే స్థలములోనే పాతిపెట్టబడి ఉన్నాడు. 33వ వచనం చాలా ఆసక్తికరము. ఎలియాజరు, ఇతడు యెహోషువ తరువాత పనిచేశాడు. ఇతడు ప్రధాన యాజకుడు. యెహోషువ మృతునందిన సంవత్సరంలోనే ఇతడు మృతునందెను. ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తాను. దీన్ని మీరు వ్రాసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం.
దేవుడు యెహోషువను అభిషేకించినప్పుడు, మోషే యెహోషువను అభిషేకించినప్పుడు ఇశ్రాయేలీయులకు దేశమునకు నాయకుడిగా ఉండుట కొరకు అదే సంవత్సరమునందు ఎలియాజరు కూడా యాజకుడిగా ఉండి యెహోషువతో సమకాలికుడిగా పరిచర్య చేయుటకు అభిషేకించబడ్డాడు. సరే, ఒకే కాలంలో. అయితే యెహోషువ తెరపైకి వచ్చినప్పుడు ఎలియాజరు కూడా వచ్చాడు. అతడు కూడా వచ్చాడు. మరియు కాని అంతకు మునుపు ఎలియాజరు వచ్చిన ఇల్లు అనగా లేవి అభిషేకము అరణ్యములో ముఖముగా ఉన్నది. అరణ్యములో. కాని ఎప్పుడైతే వారు యొర్దానును దాటుటకు వెళ్లారో అది ఇక ముఖము కాదు, కాని అది పునాది, ఆధారముగా మారియున్నది. యెహోషువ లేదా ఎఫ్రాయిము ఏదైతే చేస్తాడో దానిని క్రింద ఉండి కాపాడుచూ వచ్చింది. అకస్మాత్తుగా విషయాలు మారిపోయాయి. దాని ముందు కాలములో వారు కదలిక యొక్క స్వరముగా ఉన్నారు. కాని తరువాత కాలంలో యెహోషువ వచ్చినప్పుడు ఎలియాజరు అభిషేకము అది కనిపించలేదు, కాని అది తెర వెనుక అభిషేకంగా ఉన్నది. అది చాలా ప్రాముఖ్యమైన అభిషేకం, కాని ముఖముగా లేదు. ఎలియాజరు తర్వాత ఇక్కడ ఎఫ్రాయిము యెహోషువ ముఖముగా మారియున్నాడు. మీరు గమనిస్తున్నారా? కాని దేవుడు ముఖమును తొలగించినప్పుడు తన వెనక నిలబడిన వ్యక్తిని కూడా ఆయన తొలగించాడు. వెనక వ్యక్తిని కూడా. వారిద్దరూ ఒకే సంవత్సరం ఒకే వయసులో మరణించారు. 110 సంవత్సరాలు ఇద్దరు చనిపోయారు. ఒకే సమయములో దేవుడు వారిని తొలగించాడు. అంటే ఇక్కడ దాని యొక్క అర్థము దయచేసి నా మాటలో మీరు వినండి. దేవుడు వారిని తొలగించాడని లేదా వారిని తీసివేశాడని కాదుగాని వారు ఒక ఉద్దేశము చొప్పున సేవ చేశారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే లేవి యొక్క కృపను ఆయన తీసుకొని ఎఫ్రాయిము యొక్క కృప యొక్క దుప్పటిని ఆయన తీసుకొని నూతన శరీరములో లేదా నూతన పాత్రలో నూతన మధ్యవర్తిలో దానిని ఉంచుతాడు. నూతన మధ్యవర్తి అది ఎవరంటే యూదా. అది యూదా. ఇప్పుడు యూదా ఈ భూమి మీద దేవుడు చేయబోతున్న ప్రతి దానికి కూడా ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. ఇక్కడ కొనసాగింపును చూస్తారు. ఇక్కడ మీరు చూస్తారు, దేవుడు లేవీతో దానిని ప్రారంభించాడు. దానిని తర్వాత కాలమునకు ఆయన మార్చి ఉన్నాడు. ఇక్కడ ఆ దృశ్యాన్ని ఆయన మారుస్తూ ఉన్నాడు. తరువాత లేవి యెహోషువ చేసేదానికి వేదికగా అది ఉండియున్నది. లేవి లేకుండా యెహోషువ తాను చెయ్యదగిన దానిని ఎన్నడూ కూడా చెయ్యలేడు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడంటున్నాడు, యెహోషువ ఇక నీవు ముఖముగా ఉండలేవు, లేవి నీవు కూడా ముఖముగా ఉండలేవు, కాని నూతన ముఖమును నేను ఏర్పాటు చేస్తున్నాను, మీరే దానికి ఆధారము, పునాదులు, దానిపైన వారు చేస్తారు. ఇద్దరు పందెములో పరిగెత్తిన తరువాత వారు ఆగినప్పుడు మూడవ వ్యక్తికి ఆ యొక్క పథకమును అందించినట్లు. సరే, మనము ఆ రెండు కాలముల గురించి మాట్లాడినప్పుడు అనగా పెంతెకోస్తు కాలము మరియు కారిస్మాటిక్ కాలం గురించి, ఇక అవి మనకు అక్కర్లేదు అన్నట్లుగా మనం మాట్లాడకూడదు. ఆ రెండు కృపలను బట్టే ఇప్పుడున్న స్థితిలో మనమున్నాము. అవును, కొన్ని సమస్యలు వచ్చాయి, మతపరమైన సాంప్రదాయములు వంటివి వచ్చాయి, ఆచార సాంప్రదాయాలతో పాటు న్యాయతత్వం కూడా వచ్చి ఉన్నది. అవును, చాలా వ్యతిరేకతలున్నాయి, అయితే అనుకూలతలు ఉన్నాయి. ఇక్కడ మోషేయు మరియు యెహోషువ దేవుడు చెప్పినటువంటి సమస్తమును కూడా, దేవుడు చెప్పిన సమస్తమును కూడా వారు చేసి ఉన్నారు. కాని నీవు ఇంకా ఆ అభిషేకములోని నిలిచి ఉంటే సంవత్సరాల తరువాత అప్పుడు ఆ అభిషేకములు తన వేడిని కోల్పోయి నేను హోషేయ గ్రంథములో చదివి చెప్పినటువంటి సమస్యలు తీసుకువస్తాయి. మరియు ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పినటువంటి లేఖన భాగాల్లో దేవుడు ఇశ్రాయేలును గురించి ఏమి ఉద్దేశించి చెప్పాడో మీకు తెలుసా? దేవుడు ఇశ్రాయేలును ఎఫ్రాయిము అని పిలిచాడు. ఎందుకు? ఇశ్రాయేలు ఒక దేశము, ఒక గోత్రము వలె ఎందుకు మాట్లాడాడు? ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఇది మిమ్మల్ని నడిపించిన తొలి అధికారిక కృప. మరి ఈ కృప మీకు ఆశీర్వాదములు తెచ్చినది, కాని మీ ఆశీర్వాదములే మీ జీవితములో ఆటంకములుగా మారియున్నవి. మీరు వింటూ ఉన్నారా? ఇప్పుడు తర్వాత అధ్యాయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక్కడ మనము చూడవలసినటువంటి గ్రంథము న్యాయాధిపతులు 1వ అధ్యాయము, అక్కడి నుంచి మనం ప్రారంభిస్తాము. న్యాయాధిపతులు 1. యెహోషువ మృతినొందిన తరువాత, మీకు గుర్తుందా? దేవుడు 2 కదలికలు ఒకేసారి చేయడు అని నేను మీకు చెప్పాను. ఆ మాట మీకు గుర్తుందా? మనము దానిలో ఉన్నంతకాలం, మరొక మాటలో దేవుడు నీ యొక్క స్వాభావికమైన జీవితంలో
సాధారణముగా రెండు నడిపించేటువంటి వ్యవస్థలను ఒకే సమయములో అనుమతించడు. రెండు ఒకేసారి ఉండవు. నీవు పెంతెకోస్తును ఆలోచిస్తూ దీనిలో ఉండలేవు. నీ దగ్గర అనేకమైన విలువలు ఉండవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడో దానికి అనుగుణంగా నీవు రావాలి. మరొక మాటలో, క్రొత్త ద్రాక్షరసాన్ని పాత చిత్రంలో మీరు పోయలేరు. నా మాటలు వింటున్నారా? మీరు ఈ యొక్క అభిషేకము గురించి ఇప్పుడు మనం మాట్లాడబోయే అపోస్తలిక్ కాలంలో ప్రాముఖ్యమైనటువంటి అభిషేకంగా ఉంటుందని తలంచవద్దు. మీరు మాసికలు, కొత్త గుడ్డలు తీసుకొని పాత వస్త్రములకు మీరు మాసికగా వేయలేరు. అలా చేయలేరు. మీరు దీనిని నేర్చుకోవాలి. పాతవి విడిచిపెట్టి దేవుడు చేయుచున్నటువంటి నూతనమైన వ్యవస్థలలోనికి మీరు అన్వయించుకోవాలి. అదే మనం చూస్తున్నాం. మోషే జీవించినంత కాలము యెహోషువ ఛాయగా ఉన్నాడు. సరే, మరి యెహోషువ రావాలనంటే మోషే చనిపోవాలి. లేఖనాల్లో అంతటా మీరు దీన్ని చూస్తారు. ఇప్పుడు యెహోషువ చనిపోయినప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశాలను నేను స్థిరపరుస్తాను మరొకరి ద్వారా. ఈ విధంగా దేవుడు అనేక తరములకు ఆ యొక్క దుప్పటిని ఆయన అందిస్తూ ఉంటాడు. మరియు ప్రజలు దీనిని ఆ అభిషేకముల స్వరూపం చూస్తారు. న్యాయాధిపతులు 1వ అధ్యాయాన్ని చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు వారి మీదకి ముందుగా పోవలసినది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీకు బైబిల్ ఉంటే దీన్ని హైలైట్ చేసుకోండి. లేఖన భాగాలన్నిటిలోనూ ఎవరు ముందుగా అనే మాట ఇక్కడే మొదటగా చూస్తున్నాం. ముందుగా. ఒకవేళ మీరంటారు, తమ్ముగారు మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు, మీరు వాక్యాన్ని అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు. ముందుగా అని ఉంటే దీనిలో ప్రత్యేకత ఏముంది? కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా. ఎందుకంటే ఇక్కడ ముందు అనేది లేదు. యెహోషువ ముందుగానే వెళ్లి వారితో యుద్ధము చేసి ఉన్నాడు. కాని ఆ యుద్ధములో అందరినీ కూడా అతడు నాశనం చేయలేకపోయాడు. ఈ మాట మనకు యేసుక్రీస్తు వారి సువార్తను పరిచయం చేస్తుంది. సువార్తలలో అక్కడ ఆయనంటాడు, ఏలియా ముందుగా రావలసి ఉన్నది. ముందుగా. ఉదాహరణకు 1 కొరింథీయులకు 12వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే త్వరగా దాన్ని బోర్డు పైన పెడతారా? మరి అక్కడ ఆ వాక్యం మనకు సెలవిస్తుంది. మొట్టమొదటి అపోస్తలులు అనగా బయలుదేరి వెళ్ళినటువంటి వారు. 1 కొరింథీయులకు 12:28. సరే, బైబిల్ నుండి చదువుదాము. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను. మొదట అంటే ఏమిటి? కాపరులు, సువార్తికులు, అపోస్తలులు. అందుకే నేను చెప్పాను, యెహోషువ అపోస్తలులకు నమూనా. దేవుడు ఏమి చేయబోతున్నాడో దానికి ఒక అపోస్తలిక్ నమూనా. యోధా ఎప్పుడు కూడా మొదట రావాలి. దేవుడు యుద్ధమునకు వెళ్ళేటువంటి ప్రాథమిక సూత్రం గురించి నేను మీకు చెబుతాను. ఆయన యొక్క ఎఫ్రాయిమును మొదట వాడుకున్నాడు, యోధాను వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరు ముందు అనేటువంటి మాటను ముందుగా నేను మీకు వివరిస్తాను. ముందుగా అనేటువంటి మాట కాలములోను మరియు క్రమములోను స్థలములోను. కాలములో ముందు, క్రమము, స్థలము. అంటే కాలక్రమములో అన్నట్లుగా ఉండదు. నిత్య ప్రణాళికలో మొదట, దైవిక నిర్మాణములో మొదట. దేవుడు మొదటగా ఏమి చేస్తాడు? ఆయన భౌతిక క్రమమును అనుసరిస్తాడు. ఆయన మొదటగా భౌతికంగా నెరవేరుస్తాడు. ఎప్పుడైతే ప్రకృతి మనుషుడు, భౌతిక కార్యనిర్వాహకుడు విఫలము అయినప్పుడు, అనగా అది ఎఫ్రాయిము సంపూర్ణముగా ఆ భూమిని స్వాధీనపరచుకోలేకపోయాడు. అప్పుడు దేవుడు ఆత్మ సంబంధమైన ముందుగా అనేటువంటి సూత్రమును ఆచరిస్తాడు. ముందుగా అనేటువంటి ఆత్మీయ సూత్రము నిజానికి అది ఒక సూత్రము. అది మనకు తెలియచేస్తుంది, భౌతికమైనది విఫలమైనప్పుడు ఆత్మ సంబంధమైనది ప్రారంభమవుతుంది. సరే, నాకు ఒక వాక్యం తెలుసు. అది ఎలా అంటుంది? ముందు భౌతికము, తరువాత ఆత్మీయత. ఈ సూత్రం ఏం తెలియచేస్తుందంటే, దేవుడు భౌతిక క్రమాన్ని వాడుకుంటాడు కార్యాలు జరిగించడానికి. భౌతిక క్రమము విఫలమైన పక్షములో దేవుడు ఆయన ఆత్మ సంబంధమైన క్రమమును విడుదల చేస్తాడు. ఇది సమాంతరంగా ఉన్న జీవితం. ఈ జీవితం జీవించుటకు చాలా సూక్ష్మమైన కోణమున్నది. అనగా నీవు భౌతికంగా జీవించవచ్చు, అయితే నీ భౌతిక జీవితానికి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఒకటుంది. అది దేవుడు వాడుకునే ఆత్మీయ క్రమముతో పనిచేస్తుంది. అయితే దేవుడు మొదట మన కొరకు కనిపెడతాడు.
మన భౌతిక సామర్థ్యములన్నిటినీ వాడుకోవాలని కోరుతాడు. దేవుని ఆత్మ సంబంధమైన క్రమము రాకముందే అప్పుడే ఆయన వస్తాడు. మరొక మాటలో, అరణ్యములో నిన్ను సహించినటువంటి మోషేను నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా నిన్ను అంతిమ విజయంలోనికి నడిపించడానికి యెహోషువ నీ కొరకు సమస్తము కూడా చేసినప్పటికీ కూడా నీ శత్రువులను జయించకుండా దూరంగా ఉంటే ఒకానొక సమయములో నీ నిరీక్షణ రక్షకుడు పోయాడని తలస్తావు. అప్పుడు దేవుడంటాడు, నా వద్ద ఉత్తమమైన మార్గముంది, ఉత్తమమైనది. అయితే నేను ఈ యొక్క ఆలోచన మీకు తెలియపరుస్తాను. దేవుడు అతనితో ఇలాగన్నాడు, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాడు, వారు పోవలనని సెలవిచ్చెను. ఇది ఎలా అంటే, ఇది నిజమైన ఉద్దేశము. నిజముగా ఆ దేశమును నేను యూదా వంశస్థులకిచ్చియున్నాను. దేవుడన్నాడు, మీరు దిగులు పడకండి. మోషే ఈ యాత్రలో ఈ భాగం వరకు మిమ్మలను నడిపించాడు. ఎఫ్రాయిము యెహోషువ యొక్క నాయకత్వము క్రింద యాత్రలో 2వ భాగంలో మిమ్మల్ని నడిపించారు. ఇక మీరు చివరి ముగింపుకు వచ్చామని మీరు తలస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆటంకము. అయితే మీకు ఒక శుభవార్త ఉంది. దేశమును స్వాధీనము చేయుటకు యూదా పట్ల నేను ఉద్దేశమును కలిగి ఉన్నాను. వీరిద్దరూ ఏదైతే చేయలేకపోయారో యూదా చేస్తాడు. ఒకసారి మనము యూదాను చూద్దాము. ఎందుకంటే నిన్నటి దినాన కొన్ని వాక్యాలు మనం చదివాము. మరలా ఆ వాక్యాలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 13. నాతో పాటు రండి. ఈరోజు చాలా వాక్యాలు చదువుతాము. సంఖ్యాకాండము 13 తర్వాత 14 కూడా చూస్తాం. 12 మంది వేగుచూచు వారి గురించి గుర్తుందా? 11 గోత్రముల నుండి ఒక గోత్రము 2 పంపింది. యోసేపు గోత్రము నుండి ఎఫ్రాయిమును మరియు మనస్సే వెళ్లారు. తరువాత యోసేపు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 6వ వచనం. మొదటిగా ఆ గోత్రం యొక్క నాయకుడెవరో మనము చూద్దాము. యూదా గోత్రపు నాయకుడెవరో చూద్దాము. యూదా గోత్రమునకు ఎవరు? కాలేబు. కాలేబు పేరు అర్థము తెలుసా? నీవు తెలుసుకోవాలి, ఎందుకంటే సంఘంలో చెబుతాము. కాలేబు అనే పేరునకు కుక్క అని అర్థము. అవును, దాని అర్థం అదే, కుక్క. అది చాలా అందమైనది. ఎందుకంటే విశ్వాసము కలిగిన దాని గురించి అది మాట్లాడుతుంది. కుక్క చాలా విశ్వాసం గలది, అది నమ్మకమైనది. కుక్క మనిషికి మంచి స్నేహితుడు అని అంటారు. మీరు దీన్ని నమ్మరు, నేను అక్కడికి వెళ్ళకూడదు, కానీ మీరు కుక్కను నమ్మవచ్చు. ఆ యొక్క ఖాళీలు పూరించండి, నింపండి. నేను కుక్కల విషయంలో దీనిని పరీక్షించాను. నీవు ఆ కుక్కకు యజమాని కాకుండా దానికి సూచనలిస్తుంటే అది కఠినంగా ఉంటుంది, మొరటుగా ఉంటుంది. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రయత్నించినప్పుడు, మరి హవి మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చాము. అక్కడ కాన్ఫరెన్స్లో మాట్లాడాము. న్యూజిలాండ్ వెళ్ళాము. అక్కడ క్రొత్త ఇంటిని చూపించాడు. అక్కడ అతని క్రొత్త కుక్కకు నేను పరిచయం అయ్యాను. చిన్నది, అంత వికారంలో కూడా అందంగా ఉండడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇంతటి వికారమైన అందమైన కుక్కను ఎన్నడూ కూడా నేను చూడలేదు. దాని ముఖమును చూస్తే మీరు దాన్ని నమ్మరు. కాబట్టి హవి నాతో అన్నాడు, ఈ కుక్కను చూడు, దీన్ని చూడు, దానికి కూర్చో అన్నాడు. కుక్క కూర్చుంది. షేక్ హ్యాండ్ ఇవ్వు అనగా కుక్క ఇచ్చింది. తన పాదమును ఎత్తి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ కుక్క నవ్వుతుంది. అది నోరు తెరిచి ఆ విధంగా నవ్వుతూ ఉన్నది. తర్వాత కుక్కతో బయటికి వెళ్ళి బయట కూర్చో అన్నాడు. కుక్క వెళ్ళి కూర్చుంది. తర్వాత లోపలికి రా అన్నాడు. కుక్క మరలా వచ్చింది. అతడు ఇచ్చిన సూచనలు అనుసరించింది. హోవి తన గదికి వెళ్ళిపోయాడు. నేనింకా వరండాలోనే ఉన్నాను. కుక్క నా వైపు చూస్తూ ఉంది. కాబట్టి నేను బయటికి వెళ్ళు అని అందామనుకున్నాను. బయటికి వెళ్ళు అని చెప్పినా అది అలాగే చూస్తూ ఉంది. నా చేతికి సెకండ్ ఇవ్వు అన్నాను. అది నిరాకరించింది. అప్పుడు నాకు అర్థమైంది, కుక్క తన యజమాని స్వరానికే అది లోబడుతుంది. తన యజమానుడి స్వరము. నిజము కాదా? మీకు తెలుసు కదా, అదే కాలేబు. కుక్క అన్నప్పుడు అవమానకరమైన రీతిలో ఆలోచించకండి. మరి ఆ యొక్క సూచనలు లేదా ఆ యొక్క దేవుని లక్షణాలు చూసినట్లయితే తాను సృజించిన సృష్టిలో వాటిని ఉంచి ఉన్నాడు. రోమ 1 మనకు చెబుతుంది. అయితే మనము సృష్టింపబడిన వాటిని పూజించము, కానీ వాటి నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. మరి కాలేబు ఎలాంటివాడంటే చాలా అత్యద్భుతమైన నమ్మకం గలవాడు, దృఢ నిశ్చయము కలవాడు, నమ్మకమైన స్థితిస్థాపకత కలవాడు. అతడు చాలా అద్భుతమైన వ్యక్తి. మీకు తెలుసా, కాలేబు గురించి ఒక ప్రత్యేకత ఉంది. దాని గురించి మీతో ఇప్పుడు మాట్లాడుతాను. నాతో పాటు 14వ అధ్యాయంలోనికి రండి.
కాలేబు అంటే మరెవరో కాదు, అతడు ఒక నాయకుడు. ఆ బృందమునకు అతడు నాయకుడు. నాతో పాటు చాలా జాగ్రత్తగా చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో బైబిల్ అంటుంది, యెహోషువ మరణించిన తర్వాత అక్కడ సేవ చేసినటువంటి పెద్దలందరూ కూడా వారు యెహోషువ క్రింద పనిచేసి ఉన్నారు. వారు కూడా మరణించారు. కాలేబు ఆ యొక్క క్రమములో భాగమై ఉన్నాడు అని నేను చెబుతాను. అతడు శక్తివంతమైన గోత్రమునకు ఒక అద్భుతమైన నాయకుడు ఇశ్రాయేలీలో. అయితే 14వ అధ్యాయము 24వ వచనంలో, సంఖ్యాకాండము 14:13 నుంచి చూద్దాం. 14వ అధ్యాయము. ఆ యొక్క వేగుచూచువారు తమ యొక్క సమాచారంతో తిరిగి వచ్చారు. దాని ముందు రోజు మనం చదివాము. వారు తెచ్చినది చెడ్డ సమాచారము, కాని కాలేబు వేరే సమాచారంతో వచ్చాడు. ఇది దేవుడు చెప్పిన మాట. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు గలిగి, అతడు ఒక గోత్రమునకు ప్రతినిధిగా ఉన్నాడు. ఆ గోత్రము పేరేమిటి? యూదా. అతడు ఏమి కలిగి ఉన్నాడు? మంచి మనస్సు కలిగి. దేవుడు కాలేబు యెహోషువ అని చెప్పలేదు, అలా చెప్పలేదు. కాలేబు మాత్రమే అన్నాడు. కాని యెహోషువ కూడా వచ్చాడు. కాని ఇక్కడ మీరు చదివితే, తీసుకువచ్చిన సమాచారము గురించి మీరు చదివితే మీరు చూస్తారు. మరి కాలేబు మనము వెళ్లి ఆ దేశమును స్వాధీనపరుచుకున్నటకు మన శక్తి చాలు అన్నప్పుడు, ప్రజలు తిరుగుబాటు చేసి కేకలు వేస్తున్నప్పుడు యెహోషువ ఏమీ అనలేదు. రాజకీయ నాయకుడు ఆ దేశము గురించి చెడుగా చెప్పలేదు, అలాగే అనుకూలంగా కూడా మాట్లాడలేదు. స్వాధీనం చేసుకుంటాం అని కాలేబు చెప్పియున్నాడు. కనుక దేవునికి అర్థమైపోయినది. ఇక్కడ వాక్యం ఏమంటుందో జాగ్రత్తగా మీరు వినండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని. వావ్, ఇది చాలా బాగుంది. మనము 40 సంవత్సరాల అరణ్యములో మొదటి సంవత్సరం గురించి మాట్లాడుతున్నాం. అనగా ఈ ప్రజలు అప్పుడే ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటియున్నారు. వారు ఆ యొక్క అరణ్యములోనికి ప్రవేశించారు. వారి యాత్ర ప్రారంభములోనే 12 మందిని వేగుచూచుటకు పంపారు. యొర్దాను దాటి, మరియు ఆ మొదటి సంవత్సరమే వారిలో 2 వేగుచూచువారు మనం స్వాధీనం చేసుకుంటాం అని చెప్పారు. మిగతా 10 మంది స్వాధీనం చేసుకోలేము అన్నారు. ఎక్కువ మంది చెప్పిన సమాచారమే గెలిచింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాలేబు మంచి మనసు కలిగినవాడు, పూర్ణ మనస్సుతో అనుసరించాడు. అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనెను. ఇక్కడ మనము దీనిని చూడాలి. ఇక్కడ ఒక సమస్య ఉంది, ఇక్కడ సవాలు ఉంది. ఇక్కడ ఎందుకంటే కాలేబు ఐగుప్తులో ఉన్నాడు. యెహోషువ వలె ఇతనికి 40 సంవత్సరాలు. యెహోషువ ఇతను ఒకే వయస్సు. 40 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. అప్పుడు మోషే వచ్చి వారిని బయటకు నడిపించాడు. యెహోషువ, కాలేబు కూడా వారిని అనుసరించారు. వీరు 2 ప్రధానమైన గోత్రములకు వారు నాయకులు కాబట్టి, ఒకరు ఎఫ్రాయిము, ఒకరు యెహోషువ. వారు మంచి సమాచారమును తీసుకుని వచ్చారు కాబట్టి దేవుడన్నాడు, వీరిద్దరినీ నేను యొర్దాను అవతలకు నడిపిస్తాను. అదే సమయంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేది ఎవరంటే, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే వంశపు వారు ఎవరనగా కాలేబు వంశము. యెహోషువ అని చెప్పలేదు. అయినప్పటికీ మోషే తన జీవిత చివరిలో దేవుని వద్దకు వచ్చి, నేను చనిపోబోతున్నాను అని అన్నప్పుడు, నీవు నాతో ముందుగానే చెప్పియున్నావు, నేను వాగ్దాన దేశములో నా పాదము మోపను అని నీవు నాతో చెప్పియున్నావు. నా స్థానములో ఎవరిని నిలుపుతావు? దేవుడన్నాడు, యెహోషువ. అయితే దేవుడు కాలేబు అని చెప్పలేదు. ఇప్పుడు ఊహించండి, కాలేబు 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు యొర్దాను దాటుచూ ఉన్నాడు. పద్ధతి ప్రకారముగా అతడును అతని సంతతి వారును ఆ యొక్క దేశమును స్వతంత్రించుకునే దినము కొరకు కనిపెట్టి చూశాడు. అతడు సూచనలు పొందబోచున్న సమయములో ప్రకటించబడిన దినమున అతనుకు తెలిసింది, అది అతను కాదు, అది యెహోషువ. అతనికి ప్రవచనముంది, దాని కొరకు 40 సంవత్సరాలు కనిపెట్టాడు. ఇది కాలేబులో ఉన్నటువంటి ప్రత్యేకత, గొప్ప ప్రత్యేకత. బానిసగా ఉన్నాడు కాబట్టి కష్టాలు తెలుసు. అతడు మోషే క్రింద ఉన్నాడు కాబట్టి పెంతెకోస్తు అభిషేకం తెలుసు. అతడు యెహోషువ క్రింద ఉన్నాడు, కారిస్మాటిక్ అభిషేకము తెలుసు. ఇప్పుడు యెహోషువ చనిపోయినప్పుడు దేవుడంటున్నాడు, యూదా వెళతాడు. అది కాలేబు గోత్రము, కాలేబు యొక్క సంతానము. అర్థమవుతూ ఉందా? ఈ వ్యక్తి నీడల క్రింద దాగియున్నవాడు,
తన జీవితమంతా అలానే ఉన్నాడు. మరియు దేవుడు ఆ అభిషేకములన్నిటినీ వాడుకొని ఇప్పుడు ఆయన ఏదైతే చేయబోతున్నాడో దాని కొరకు అతనిని సిద్ధపరిచాడు. అది గొప్ప కార్యము. దేవుడు క్రమములన్నీ అనుసరించుటకు అనుమతించాడు. పునాదుల మీద కట్టబడ్డాడు, సూత్రముల మీద స్థిరపరచబడ్డాడు. మరి ఈ వ్యక్తి నాయకత్వములోనికి వచ్చి ఉన్నప్పుడు యోధ నుండి వచ్చినటువంటి ఆ వంశపు వారు ఆ దేశంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా తరిమి కొట్టారు. దేవుని సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించారు. మీకు అర్థమవుతుందా? అపోస్తలిక్గా పరిగణించేటువంటి ఈ కాలంలో దేవుని క్రమములో మొదటిది అని అందుకే మనం చెప్పాము. దేవుడు ఎఫ్రాయిము యొక్క భౌతికమైన అభిషేకములను వాడుకొని ఆశీర్వాదము, అభివృద్ధిని ఇచ్చాడు. కాని నిజమైన ఆశీర్వాదములు యోధా గోత్రమునకు వచ్చి ఉన్నవి. ఇది ఎంతో ఆశ్చర్యం కదా. ఇప్పుడు లేఖనాలు చూపిస్తాను. ఇది అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నాతో పాటు తెరవండి కీర్తనలు 78, 67 నుండి 72 వరకు. యోధా గోత్రమును స్థిరపరచుట కొరకు ఎఫ్రాయిము గోత్రమును దేవుడు తిరస్కరించాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుందో చూడండి. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను, మరియు ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. వాక్యం చదువుతారా? ఇప్పుడు మనము గుర్తిస్తున్నాము కుటుంబ క్రమములో యోసేపు వంశములో ఉన్నటువంటి వంశావళి యొక్క తొలి సంతానము అనేక రంగులు కలవాడు, అనేక రంగులు కలిగినటువంటి అంగీ ధరించినవాడు, దేవుడి ఉద్దేశ్యములను నెరవేర్చి దేవుని యొక్క ఆశీర్వాదములను ఆనందించలేకపోవచ్చు ఉన్నాడు. దేవుడు యోసేపు గుడారం అనగా యోసేపు ఇంటిని అసహ్యించుకొనెను. మరి ముఖ్యముగా ఆ గృహము నుండి వచ్చిన 2 గోత్రములలో ఒక గోత్రము, అది ఎఫ్రాయిము. బైబిల్ ఏమంటుందో చూడండి. దేవుడు ఎవరిని కోరుకొనెను? దేవుడు యోధా గోత్రమును కోరుకొనెను. యోధా గోత్రమును మరియు తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. అది హెచ్చించబడిన అద్భుతమైనటువంటి స్థితి. ఇది వినండి. ఇప్పుడు ఇది యోధా. అతడు యోధాను దేవునిలో కట్టెను, దేవుడు యోధా ద్వారా కట్టెను అని దాని అర్థము. తాను అంతరిక్షమును కట్టినట్లు. అందుకే దావీదు మరియు సొలొమోను వంటివారు దేవుని ఇంటిని కట్టుటకు వాడబడ్డారు. తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును, దావీదు యోధా గోత్రపువాడు, కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. గొర్రెల దొడ్లలో నుండి, పశువులను కాయుచున్న స్థలము నుండి, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. మేపుటకై. ఇది చాలా జాగ్రత్తగా వినండి. అభిషేకం ఎలా పనిచేస్తుంది గుర్తుందా? మోషే ఎక్కడి నుండి పొందుకున్నాడు? ఎక్కడ దానిని ఆయన ఎదుర్కొన్నాడంటే అది ఒక పొద. అది ప్రత్యక్ష గుడారము, మేఘము ద్వారా వచ్చే దేవుని యొక్క మహిమ. నిజమేనా? అది అతని సమయం. మరి యెహోషువకు అది ఏమిటి? అది నిబంధన మందసము. యుద్ధశూరుడు, దేవుని సన్నిధిలో సమయం గడుపుటకు ఇష్టపడేవాడు. కాని అది కూడా ఆ యొక్క మందసమును అనుసరించి ప్రవక్తలను వినుట, తరచుగా కలుసుకొనుటను బట్టి. అయితే ఈ అభిషేకం యొక్క నాయకత్వపు లక్షణాలను చూస్తే కొంచెము వేరుగా ఇది పనిచేస్తుంది. మొదటిగా అది ఎలా అంటే హృదయ యథార్థతను బట్టి. ఈ అభిషేకము హృదయ యథార్థతపై ఆధారపడుతుంది. దాని తర్వాత వివరిస్తాను. అతడు తన హృదయ యథార్థతను బట్టి వారిని మేపియున్నాడు. మరొక మాటలో ఎలాంటి ప్రజలను ఈ కాలంలో వాడుకుంటూ ఉన్నాడు? దీనిని ఆనందించాలంటే తమ హృదయాలు నిజాయితీగా ఉండాలి. సత్యముగా, వేషధారణ, ద్వంద్వ వైఖరి అనేది ఉండకూడదు. రహస్య ఉద్దేశాలు ఉండకూడదు. ఇక్కడ నీవు ఎవరు, నీవేమయ్యున్నావు అనేది చూస్తారు. దేవుడు హృదయమును బట్టి అభిషేకాన్ని అంచనా వేస్తాడు. దావీదు దేవునికి హృదయానుసారమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు, యాజకుడైన సమూయేలు, న్యాయాధిపతి అయిన సమూయేలు, యెషయి కుమారులలో ఒకనిపైన ఆ యొక్క తైలమును పోసి అభిషేకించాలనుకున్నాడు. ఆయన వారిని చూసినప్పుడు ఇతడు కావచ్చు, ఎందుకంటే వారందరూ కూడా చక్కనివారు, వారు చాలా బలవంతులు. అయితే దేవుడన్నాడు, నేను పై స్వరూపమును కాదు, హృదయాన్ని చూస్తాను. అందుకే ఈరోజు నేను వివరించే ఈ కాలమును మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మొదటిగా మీరు గ్రహించాలి, ఇక్కడ మీరు ఎలా ఉన్నారో అదే మీరు. మన పెదవులను ఎప్పుడూ దేవుడు వినడు. మనం ఎలాగూ పాడుతున్నామో, ఎలా ప్రార్థిస్తున్నామో అది కాదు, ఆయన హృదయమును చూస్తాడు. అందుకే ప్రియులరా, ఈ కాలములో మనం వాడబడాలంటే యథార్థవంతులుగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉంటాను. నేను ఒంటరిగా నా భార్యతో ఉన్నప్పుడు కూడా ఎవరి గురించి కూడా నేను చెడుగా మాట్లాడకూడదు.
ఒక్క మాట కూడా. అందుకే దీని గురించే నేను ఆలోచిస్తాను. ఎవ్వరి గురించి కూడా నేను చెడుగా మాట్లాడకూడదు. ఆమె ఏమనుకుంటుంది, నేను ఏమనుకుంటున్నాను అని తలంచుకుంటూ నేను ఏ మాట కూడా చెడుగా మాట్లాడకూడదు. నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే పవిత్ర యథార్థమైన హృదయపు గలవారిని దేవుడు ప్రజలను మేపుటకై వాడుకుంటాడు. కేవలం నా గురించి మాట్లాడటం లేదు, అందరి గురించి. కొన్నిమార్లు నేను కూడా పొరపాట్లు చేయవచ్చు. నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ప్రసంగి గ్రంథంలో బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును, అప్పుడు నీవు శపింపబడిన స్థితిలో ఉంటావు. ప్రసంగి గ్రంథములో పక్షులు అనగా ఆత్మలు, దయ్యపు ఆత్మలు. నీ సంభాషణ వింటారు. నీ హృదయం ఎప్పుడైతే చెడుగా ఉంటుందో దయ్యము నిన్ను పట్టుకుంటుంది. కాబట్టి యథార్థత, ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. కార్యములందు నేర్పరియై వారిని నడిపించెను. అయితే ఈ అభిషేకము ఏ విధంగా పనిచేస్తుంది? అది మందసాన్ని వెంబడిస్తుందా, సన్నిధిని వెంబడిస్తుందా? అవన్నీ కూడా నీకు అవసరమే. దావీదంటున్నాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరం యొక్క గుమ్మమునొద్ద ఉండుట నాకిష్టము. మరి ఆయన యొక్క ఆశ గురించి, తృష్ణ గురించి ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. అవి బయట ఉండవు, అవి నీ లోపల ఉంటాయి, అవి నీ ప్రాణములో ఉంటాయి, అవి నీ ఆత్మలో ఉంటాయి, నీ మనసులో ఉంటాయి. నీవు సన్నిధిని ప్రేమిస్తావు, ప్రవచనాన్ని ప్రేమిస్తావు. అయితే అది నీ సహజ గుణము కాదు. నీ యొక్క సహజ గుణము ఏమిటంటే గుండె, చెయ్యి. గుండె, కుడి చెయ్యి. అందుకే ఆ యొక్క సౌలు బాలుడైన దావీదు పైన యుద్ధ కవచాన్ని తొలగినప్పుడు 20 సంవత్సరాల కంటే లోపు ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి 20 ఉండాలి, కానీ 20 లోపు ఉన్నాడు. 13 నుండి 20 మధ్యలో ఉండి ఉండవచ్చు. అతడు యుద్ధానికి ఎంపిక చేయబడలేదు కాబట్టి గొర్రెలు కాస్తున్నాడు. అయితే అతడు తన యొక్క అన్నదమ్ములు యుద్ధం చేస్తున్న వారికి పాలు, రొట్టె, వెన్న ఇవన్నీ కూడా యుద్ధములో తీసుకుని వచ్చినప్పుడు సున్నతి లేని అపవిత్రుడైన ఆ ఫిలిస్తీయుడు దేవుని అభిషేకించబడినటువంటి జనాంగమును దోషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతడు కోపము పడ్డాడు. ఎందుకంటే ఇతనికి వాక్యం తెలుసు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేనివాడు ఏపాటివాడు అన్నాడు. చాలా కోపడ్డాడు. అప్పటికే సౌలు ఒక ప్రకటన చేస్తున్నాడు. అతడు చేసినటువంటి ఫిలిస్తీయుని ఎవరైతే చంపుతారో, ఎందుకంటే అతడు మానసికంగా ఇశ్రాయేలు దేశమును నియంత్రిస్తూ ఉన్నాడు. అదే గొలియాతు. మరియు దావీదు యుద్ధమునకు వెళ్ళాలనుకుంటున్నాడు అని సౌలు విన్నాడు. సౌలు దావీదుతో అన్నాడు, నీవు చిన్న బాలుడవు, నేను చేయగలను, నాకు తెలుసు అన్నాడు. దేవుడు నన్ను సింహము నుండి, ఎలుగుబంటి నుండి కాపాడాడు. ఈ ఫిలిస్తీను నుండి కూడా దేవుడు కాపాడుతాడు. అయితే సౌలన్నాడు, యుద్ధ కవచములు ధరించుకునము, అది రాజుది, ఉత్తమమైనది. ఖడ్గం ఇచ్చారు, అది గొప్పది, కాని దావీదు వాడలేను అన్నాడు. అది నీ అభిషేకము కావచ్చు. ఎందుకంటే సౌలు బెంజమిన్ గోత్రం నుండి, రాజుల గోత్రం నుండి వచ్చాడు. కుడి చేతి వైపు కూర్చునే గోత్రము బెంజమిన్ అనగా నా కుడివైపు పుత్రుడు. మరి దావీదు వద్దన్నాడు. లేదు, నేను చేయలేను. నా కుటుంబం పైన ఉన్న అభిషేకపు దుప్పటి అది వేరు. నా కుటుంబం పైన ఉన్న అభిషేకం నా గుండెలో ఉంది, నా చేతిలో ఉంది. దావీదన్నాడు, నీ ఖడ్గమును, నీ కవచమును నేను మోయలేను. నేనేమి చేస్తానంటే నా వడిసెల వాడుతాను. ఎందుకంటే నా చేతికి శత్రువును నైపుణ్యంగా కొట్టుట తెలుసు. అదే యోధ అనే మాటకు అర్థమని మీకు చూపిస్తాను. కాబట్టి మీకు చెబుతున్నాను, మీ చేతిని ఎలా చాపాలో మీకు తెలిస్తే, అంటే తలలపైన చేతులు ఉంచి చేయమని కాదు. క్రింద పడిపోవడం, ప్రార్థన చేస్తే కొందరు క్రింద పడిపోతూ ఉంటారు. నేను దాని గురించి చెప్పటం లేదు. దాన్ని బట్టి అభిషేకాన్ని కొలవకండి. మీ చేతిని చాపడం మీకు తెలిస్తే శత్రువు 10,000 మార్గాల్లో పారిపోతాడు. పరిస్థితిని మార్చివేస్తావు. ఎందుకంటే వేలులో ప్రత్యేకత ఉంది, తర్వాత మాట్లాడుతాను. అది దేవుని హస్తము. చేయి అనగా నిజముగా దేవుని హస్తము మీ హస్తముగా మారుతుంది, నీ చేయిగా మారుతుంది. దావీదు దాన్ని గ్రహించాడు. దాని గురించి ఇప్పుడే మనం మాట్లాడుతాము. చేతిని ఉపయోగించకుండా, ఈ కాలంలో చేతిని ఉపయోగించకుండా, చేయి అనగా నీ స్వరమును వ్యక్తపరచుట. మీరు నన్ను గమనిస్తే నా శరీరాన్ని అనేక రకాలుగా కదిలిస్తాను. నేనేమి చేయాలనుకుంటూ ఉన్నానంటే, నా చేతులతో చూపిస్తూ నా మాటలు వివరించాలని దానిని వివరించాలని ప్రయత్నిస్తాను. నా ఆత్మయందు అనేకమైన మాటలు కలిగి ఉంటాను. అయితే నా నోటి నుండి వచ్చే మాటలు మీతో సంభాషించడానికి సరిపోవు. కాబట్టి నా ఆత్మ నా చేతిని వాడుకొని నా నోరు వివరించలేని దానిని వివరిస్తుంది.
మీకు అర్థమవుతుందా? నీ చెయ్యి నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ ఆత్మకు అది అనుసంధానము చేయబడినదని మీరు అర్థం చేసుకుంటే ఏదో జరగబోతుంది. కాబట్టి ఇది ఈ యొక్క సెషన్లోను మరియు మధ్యాహ్నం సెషన్లోను శుక్రవారం రాత్రి జరిగిన దానికంటే ఇప్పుడు చాలా మీలో నిక్షిప్తం చేయబడతాయి. ఎందుకంటే ఇది సమాచారం మాత్రమే కాదు, మీలో నిక్షిప్తం చేయబడుట. ఇది మీకు అర్థమైతే ఎవరు మీ ఎదుట నిలువలేరు. దావీదు అభిషేకం మీ పైకి వచ్చుట మీరు చూస్తారు. మంచిది. అయితే ఇక్కడ జరిగినది మనకు తెలుసు. ఇక్కడ అదంతా కూడా మనకు తెలిసిందే. యెహెజ్కేలు 37 ఈ విషయాలన్నీ కూడా పేర్లు మీకు చెబుతాను. నేను యోధా అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలో ఉన్న అభిషేకములన్నిటి గురించి మాట్లాడుతున్నాను అని మీరు ప్రక్కవారితో చెప్పండి. అంటే మనకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్పాలంటే ఈ అభిషేకంలోనే సమస్తము కూడా ఉన్నాయి. నీకేది కావాలన్నా అది దానిలో ఉంటుంది. ఎలా అంటే మరి అది దానిని ఎలా చెప్పాలి? అది నీ జీవితంలో విజయం సాధించడానికి కావలసిన ఆయుధము లాంటిది. అన్నీ ఉంటాయి. నీ జీవితానికి సంబంధించిన సమస్తమును ఉంటాయి. మరి ఇది ఎలా అంటే స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వారందరికంటే చాలా చూపిస్తారు కదా, వారికంటే శక్తివంతమైనది. సరే, ఇది చాలా శక్తివంతమైన అభిషేకము. ఇది అంతిమముగా నీ వద్దకు వస్తుంది. దేవుడు చివరగా పెట్టింది అని మనసులో మొదట ఉంటుంది. ఇది 3 కోణాల్లో ఉండేటువంటి అభిషేకము. ఇది రాజ్యాలను ఏలుతుంది ఈ అభిషేకం. దీని గురించినటువంటి చక్కని ఉదాహరణ మీకు తెలియచేస్తాను. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఈ వాక్యాన్ని మీ కొరకు చదువుతాను. ఈరోజు మీకు దాన్ని నేను చూపిస్తాను. యెహెజ్కేలు 37లో ఉంటుంది. 15వ వచనం నుండి చదువుదాం. యెహెజ్కేలు 37 15వ వచనం. సరే, ఎండిన ఎముకల గురించి మీకు తెలుసా? దేవుడు ఎలా వాటిని సమకూర్చాడు? తరువాత ఈ అభిషేకము గోత్రములన్నిటిని ఎలా ఏకం చేసిందో చెబుతాను. ఎఫ్రాయిము కింద ఎవరికి వారే వారి యొక్క బృందము, వారి యొక్క గోత్రము చొప్పున వారు నిలిచిపోయారు. అందుకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయవేత్త వలె మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నాకు తెలిసిన రీతిగానే మాట్లాడుతాను. ఎలా ప్రజలందరూ, వివిధ వృత్తుల వారు, వివిధ కుటుంబాలు, వివిధ సాంప్రదాయాల నుండి వచ్చిన వారంతా మనమంతా ఒక కుటుంబం వలె ఉన్నాము. అకస్మాత్తుగా మనం ఆలోచించినప్పుడు ఏదో జ్ఞానముతో బోధించడం కాదు, అది అభిషేకం. అందరినీ సమకూర్చును. కోడి తన పిల్లలను సమకూర్చున్నట్లు ఈ అభిషేకము సమకూర్చే శక్తిగలది. నిజమైన అపోస్తలిక్ కృప భూమిపైన ఉంది. ఇక విభజన గోడలు ఉండవు. మరి ద్వేషములు మరియు జాతి వివక్షలు అవేవి కూడా ఉండవు. ఎందుకంటే ఇది యథార్థతను కలిగించే అభిషేకము. అది దుప్పటి. యెహోషువ నిన్ను అక్కడే ఉంచుతాడు, నీ స్వాస్థ్యములోనే, నీ గుడారంలోనే ఉంచుతాడు. కాని ఈ అభిషేకం వచ్చినప్పుడు నీవు రంగును చూడవు, వయసును చూడవు, జాతిని చూడవు, స్త్రీ పురుషుడని చూడవు, అందరినీ ప్రేమిస్తావు. నీవు ప్రేమిస్తావు. అదే అభిషేకం చేస్తుంది. దేవుడు ఎలా చేస్తాడో మనం చూద్దాం. దీనిలో నేను వాడుతాను. దానిలో అది భౌతికమైనటువంటి అర్థమును కలిగి ఉంటుంది. దాని అర్థము దేవుడు ఈ అభిషేకం క్రిందకు ఇశ్రాయేలు 10 గోత్రములను తీసుకువస్తాడు. కాని యూదా 2 గోత్రములను ఒకటిగా కలిపి వారు ఒకే ఐక్య దేశముగా మారుతారు. అదే చరిత్రాత్మకంగా దాని అర్థము మధ్య తూర్పులో ఉన్న ప్రజలు. అయితే ఆత్మీయంగా దాని అర్థము దేవుడు ఈ అభిషేకము క్రింద వివిధ కృపలన్నీ కలుపుతాడు, ప్రవచనములన్నిటినీ కలుపుతాడు, వీటన్నిటినీ సమకూరుస్తాడు. ఇప్పుడు మనము సంపూర్ణ స్థాయిలో ఉంటాము. సంపూర్ణమైన స్థాయిలో చూడండి, వివిధమైన చిన్న కాలువలన్నీ కలిసినప్పుడు ఒక మహానదిగా మారినట్లుగా మనం చూద్దాము. యెహెజ్కేలు 37వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుదాము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని, గోత్రముల గురించి ఏమి చెప్పను గుర్తుందా? 12 కర్రలు దేవుని చేతిలో. ఆ బంతి యొక్క స్థితిని బట్టి వాడబడే కర్రను ఎన్నుకుంటాడు. మొదట వాడిన కర్ర మీకు గుర్తుందా? అరణ్యము నుండి బయటకు తీసుకువచ్చుటకు, అరణ్యములో వారిని కాపాడుటకు ఆయన ఏ కర్రను ఉపయోగించాడు? లేవి అనే కర్రను వాడాడు. ఆయన సన్నిధిని హత్తుకున్నటకు నీకు నేర్పించాడు. కాబట్టి ఇక పరిస్థితిని చూసి నీవు భయపడవు. నాకు నేనే ప్రశ్న వేసుకుంటాను. నేను పెంతెకోస్తు సంఘంలో ఉన్నప్పుడు, మరి నా తల్లిదండ్రులు ఆ సంఘంలో ఎదిగారు. నేను అడుగుతాను, మేము ఎలా అక్కడ ఉండగలిగాం? మేము ఎలాగూ జీవించగలిగాం? ఏమీ లేకుండా అక్కడ మేము ఎలా జీవించగలిగాం? మా వద్ద ఏమీ లేకుండా పరిచర్యలో ఇంత దూరం ఎలా రాగలిగాం?
నేను గమనించినప్పుడు మేము దేవుని సన్నిధిని ఎంతగానో హత్తుకున్నాము కాబట్టి పరిస్థితులను మేము గమనించలేదు. చాలామంది ఆఫ్రికన్లు ఆఫ్రికాలో ఎలా జీవిస్తారో మీకు తెలుసా? ఎందుకంటే మరి ఆఫ్రికాలో యునైటెడ్ నేషన్స్ స్థాయిని బట్టి చూస్తే ఆఫ్రికా వ్యక్తి యొక్క విలువ $2 కంటే తక్కువ. ఆఫ్రికాలో ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు వారు సహాయము పంపుట కొరకు ఒక వ్యక్తికి ఒక రోజుకి $2 అని లెక్కిస్తారు. యూరోప్కు ఎక్కువ విలువ, అమెరికాకు వేరే విలువ ఉంటుంది. ఆ విధంగా అది ఉంటుంది. వీరు ధనం లేకుండా ఏ విధంగా జీవిస్తారు? ఇంకా నేను చెప్తాను. వారు తమ కష్టాల గురించి ఆలోచన చేయరు. వారికి దేవుని ఆలోచనే. దేవుడు తన సన్నిధిని దాగుచోటుగా ఉపయోగిస్తాడు. అది వాస్తవము. కానీ ఒక సమయం వచ్చినప్పుడు నీవు ఎల్లప్పుడూ అక్కడ ఉండలేవు, కానీ నీవు ఈ భూమిని ఆనందించాలని ఆయన కోరుతాడు. మీకు అర్థమవుతుందా? అనేకులు ఇప్పుడు అందులోనికి వస్తూ ఉన్నారు. దేవుడు ఈ కర్రలను ఉపయోగించుకుంటాడు. లేవి తర్వాత నిన్ను వ్యక్తిగత ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తాడు. దేవుడు నీ కొరకు అనుగ్రహించిన వ్యక్తిగత ఆశీర్వాదాలు స్వాస్థ్యము పొందాలి. నీ యొక్క విశ్వాసము, నీ కృప యొక్క కొలతను బట్టి. మరి నేనెప్పుడు కూడా జీవితానికి ఇది మంచిది అనే దాన్ని ఆధారంగా దేనిని కొనను, కానీ నా విశ్వాస పరిమాణ ఆధారంగానే నేను కొంటాను. ఆ విధంగా నేను చేయగలను. ఇతరులు ఎలా జీవిస్తున్నారు అనే దానిని బట్టి నేను ఇల్లు కొనడము, కారు కొనడము ఆ విధంగా అనడు నేను చేయను. నా సామర్థ్యమును బట్టి నేను చేస్తాను. నా విశ్వాసపు శక్తి నాకు తెలుసు. నమ్మిక ఉంచుతాను. నేను ఒత్తిడి కలిగించను. అదే కృప. ఇప్పుడు నీవు కృపలోనికి వస్తున్నావు. అది అభిషేకములను ఎలా కలుస్తున్నాయో నీకు చూపిస్తుంది. ఈ దుప్పటి కింద జీవించడం నీకు తెలిసినట్లయితే నీవు గుహలో ఉన్నప్పటికీ నీవు విజయము సాధించగలుగుతావు. ఈ సమయంలో నేను మీకు చూపిస్తాను. వాక్యం చదవడానికి మనకు సమయం లేదు. దావీదు జీవితంలో అది అద్భుతమైనటువంటి దృశ్యము. యూదా గోత్రం నుండి ఎవరో వెలివేయబడి ఉన్నారు. మరి గోత్రములన్నీ ఆ వ్యక్తి ఉన్న గుహ వద్దకు వచ్చాయి. కొంచెము కొంచెముగా ఆ గుహ పేరు అదుల్లాము. వారు సౌలు నాయకత్వం క్రింద సౌలు ఇంటి నుండి వచ్చారు. సౌలు యొక్క రాజ్యం ఉన్నది. ఎలాంటి దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఒక వ్యక్తి దేశం నుండి వెలివేయబడ్డాడు, అధికారం పొందాలనుకుంటాడు. దేశంలో అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ వ్యక్తి వద్దకు వెళ్తారు. అదే దాని అర్థం. కాబట్టి దావీదు గుహలో ఉన్నాడు. అతడు తన జీవనంతో పోరాడుతున్నాడు. అతనికి ఆహారం దొరకటం లేదు, తినుటకు ఏమీ లేదు. ఆ సమయంలో 1000 మంది వరకు మనుషులు అతని వద్దకు వచ్చారు. అతని వద్దకు వచ్చిన వారందరూ అప్పుల్లో ఉన్నారు, చెదరిపోయిన వారు, జీవితంలో తృప్తి లేనివారు, దిక్కుతోచరి స్థితిలో ఉన్నారు. వారి బాధ్యత మనం తీసుకోవలసిన అవసరం లేదు. నీకు సహాయము కావాలి, కానీ నీతో పాటు ఏడ్చేవారు నీకు అక్కరలేదు. ఎందుకంటే నీకు ఏదైతే అవసరమున్నదో అది వారు కలిగిలేరు. అదుల్లాము గుహలో కొన్ని నెలల పాటు ఆయనతో పాటు ఉండగా ఏం జరిగిందో తెలుసా? వారిలో కొందరు భూమి మీద చాలా శక్తివంతులుగా మారియున్నారు. తరువాత వారు ఒక సైన్యముగా ఏర్పడిన తరువాత బైబిల్ అంటుంది, దావీదు యొక్క సైన్యము దేవుని సైన్యము వలె ఉన్నది అని వాక్యమంటుంది. మరొక మాటలో వీరు దూతల వలె పోరాటము చేయగలరు. వారికేం జరిగింది? వారు అకస్మాత్తుగా అంత శక్తివంతంగా ఎలా మారారు? వారు అప్పులలో కూరుకొని, వారు యుద్ధము నుంచి పారిపోయి నిరాశలో వారు ఉన్నారు. ఫిలిస్తీన్ల నుండి పారిపోయారు. కాని ఎప్పుడైతే వారు అకస్మాత్తుగా దావీదు క్రిందకు వచ్చారో వారి వద్ద ఏమీ లేదు, ఆయుధాలు కూడా లేవు. చాలా శక్తివంతంగా మారారు. వారు కృపతో కలపబడ్డారు, దుప్పటితో కలపబడ్డారు. వారు బలవంతులుగా మారుట వారు చూశారు. నేను పీటర్ మ్యారేజ్బర్గ్లో ఈ యొక్క సిరీస్ను ప్రారంభించినప్పుడు, యూదా యొక్క అభిషేకపు దుప్పటి గురించి నేను ప్రారంభించినప్పుడు అక్కడ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అది 1990లలో, అది తొలి దినాలలో అనుకుంటాను, మా సంఘంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఎంతగానో పేదరికంలో ఉన్నారు. వారు బలహీనులుగా జీవించారు. పాడైన భవనాలలో ఉండేవారు. మరి వడ్డీ రేట్లు 26% వరకు పెరిగిపోయాయి. మా సంఘములో 20-30 కుటుంబాలు వారు ఉండేవారు. వారు బయటకు వచ్చి ఇల్లులు కొంటూ ఉన్నారు. అది జరిగింది. క్రొత్త కార్లు, అద్భుతాలు జరుగుతున్నాయి. నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఈ ప్రజలందరూ కూడా మరొక ఉన్నత స్థాయిలోనికి వెళ్ళిపోతున్నారు. వారు చాలా బేదలుగా ఉన్నారు, బలహీనులు, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు. వారు అభివృద్ధి చెందుతున్నారు. ముగింపు ఏమిటంటే, అభిషేకం యొక్క నీడలో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. అభిషేకపు దుప్పటి. వాతావరణ పరిస్థితులు కూడా చాలా ప్రాముఖ్యమే. కొందరంటారు వాతావరణ పరిస్థితులు మన జీవితాలపైన ప్రభావితం చూపిస్తాయి. నరపుత్రుడా, నీవు యెహెజ్కేలు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేర్లు రాయము.
మరి ఒక తునక తీసుకొని, ఈ క్రమం ఎలా ఉందో గుర్తుంచుకోండి, ఈ క్రమమును నేను మీకు చూపిస్తాను. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటివారు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయుము. ఒక కర్ర తునక తీసుకొని యూదా వారిదని వ్రాయుము. మరి ఒక కర్ర తునక తీసుకొని ఇది యూదా ఇంటివారిది, అనగా ఎఫ్రాయిము క్రింద ఉన్న వారందరి పేర్లు వ్రాయుము. అది మిగతా 10 గోత్రముల వారు. మీరు ఆలోచిస్తే యూదాతో ఎప్పుడు బెంజమిన్ ఉంటాడు. కాబట్టి ఇక్కడ 2 కర్రలు ఉన్నాయి. 2 కర్రల గురించి దేవుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. అప్పుడది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒక్కటే తునక అగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక, అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా నేను చేసేదను. ఇంకా క్రిందకి మీరు చదవవచ్చును. చాలా శక్తివంతమైనది. అధ్యాయాన్ని ధ్యానించుటకు బదులు సూత్రాన్ని మీకు తెలియచేస్తాను. సూత్రం ఇలా ఉన్నది. నీవు తునకలపైన వ్రాస్తున్నావు. ఒక తునకపైన యూదా అని, మరొక తునకపైన యోసేపు, ఎఫ్రాయిము అని వ్రాస్తావు. ఆ అభిషేకం క్రిందకు వచ్చే వారి పేర్లు కూడా. సరే, తరువాత అంటుంది, యోసేపు ఎఫ్రాయిముల కర్రను తీసుకొని ఒక కర్ర యోధాతో ఏకము చెయ్యాలి. నీవు యోధాను తీసుకుని ఎఫ్రాయింతో కలుపు అని చెప్పలేదు. మరొక మాటలో యోధా సూత్రముగా ఉంటాడు. అయితే ఎఫ్రాయిము యోధాలోనికి అంటుకట్టబడతాడు. మరియొక మాటలో ఈ ప్రస్తుత కాలములు, అనగా కెరిస్మాటిక్ కాలము నుండి మీరు చూసినట్లయితే, దేవుడు కెరిస్మాటిక్ కాలము యొక్క అభిషేకమును తీసుకొని అపోస్తల యొక్క కాలములైనటువంటి యోధ అభిషేకముతో దానిని కలుపుతాడు. అది అపోస్తలుల కాలములకు లోబడవలసి ఉన్నది. అది నీ యొక్క అభివృద్ధికి, సమృద్ధి అయినటువంటి అద్భుతమైన కార్యములకు అది ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా దానిని దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటాడు. దాన్ని చూస్తున్నావా? ఒక కర్రగా మారుతుంది. మీరు చూడాలని కోరుచున్నాను. అది మనము నూతన కాలము గురించి మాట్లాడుతున్నప్పుడు మనము దేవుడు నిన్న మొన్న ఏమి చేశాడా అని ఆలోచన చేయము. మనమేమి చేస్తామంటే ఈ అభిషేకములన్నీ మనలోనికి వస్తాయి. దీనిని చెప్పుటకు మరియొక చక్కని మార్గముంది. ఈ రీతిగానే మనము ఇంకా చక్కగా అర్థం చేసుకుంటాం. మీరు యెహెజ్కేలు గ్రంథములో 28వ వచనం వరకు కూడా చదవాలని నేను కోరుచున్నాను. తప్పకుండా దీనిని మీరు చదవండి. 24వ వచనాన్ని చదువుతాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యము. నేను మీకు చూపిస్తాను. 22 వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతము మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని, తాము చేసియున్న హేయ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియల వలన గాని వారికి మీదట తమను తాము అపవిత్రపరచుకొనరు. వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినయుందును. ఇది ఏ నాయకుడికి రందా? అందుకే నేను నమ్ముచున్నాను, మనం గొప్ప ఉజ్జీవాన్ని చూడబోతూ ఉన్నాము. అయితే మనం గతంలో చూసినట్లుగా అది ఎన్నడూ కూడా ఇక ఉండదు. ఉజ్జీవం ఎలాంటిదంటే, ప్రజలు తమ పాప మార్గాలు విడిచి తిరిగి వస్తారు. వారు యూదా దుప్పటి క్రిందకు తిరిగి వస్తారు. దేవుని కృప ప్రత్యక్షత మనము చూస్తాం. 24వ వచనం చూడండి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. ఇది యేసును గురించి. యేసుక్రీస్తు కూడా యూదా గోత్రము నుండే వచ్చారు. ప్రక్కవారికి చెప్పండి, యేసు యూదా గోత్రము నుండి వచ్చాడు. సరే, అది తరువాత చూపిస్తాను. అందుకే ఈ అభిషేకాలన్నీ ఈ స్థలానికి వస్తున్నాయి. వారికందరికీ కాపరి ఒక్కడేయుండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను. వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను.
నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనై యుందును, వారు నా జనులయ్యుందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఇది యేసుక్రీస్తు సంఘమునకు సాదృశ్యము, నిజమైన ఇశ్రాయేలు, అందులో నీవు నేను ఉన్నాము. హెబ్రీలకు 7వ అధ్యాయము తీయండి. దీనిలో ఉన్న అభిషేకములన్నిటి గురించి, అభిషేకముల యథార్థత గురించి నేను మీకు చూపించాలనుకుంటూ ఉన్నాను. మనము చదివిన లేఖనములలో మీరు గమనించారా? ఆయన ఎఫ్రాయిమును తీసుకుని దేనితో కలిపాడు? యూదాతో. లేవీతో ఏమి చేశాడో చూడండి. లేవీతో ఏమి చేశాడో చూద్దాము. హెబ్రీలకు 7:11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రమయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యోధా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయూ చెప్పలేదు. ఇది చూడండి, దేవుడు ఎఫ్రాయిము యొక్క అభిషేకమును తీసుకొని యోధా అభిషేకములోనికి తీసుకురావడం మాత్రమే కాదు, మోషేకు కూడా తెలియని కార్యాన్ని దేవుడక్కడ చేశాడు. దేవుడంటున్నాడు, భవిష్యత్తు యాజకుడు వారు లేవి గోత్రము నుండి కాదు, వారు అహరోను వంశము నుండి కూడా వచ్చినవారు కాదు, కాని భవిష్యత్తు యాజకులు వారు లేవి నుండి యోధాలోనికి మార్చబడుతూ ఉన్నారు. కాబట్టి లేవి అభిషేకము, ఎఫ్రాయిము అభిషేకము, వారు యోధాలో ఏకము కాబోతున్నారు. మరి యోధా అతడు రాజులను కలిగి ఉండటం మాత్రమే కాదు, ప్రధాన యాజకులను కూడా కలిగి ఉంటాడు. మరి రాజు మరియు యాజకుడు యోధాలో కలిసి పనిచేస్తారు. అది నిజముగా ఏమిటంటే, నీవు యాజక కుటుంబములో జన్మించకపోయినప్పటికీ నీవు యోధా ప్రజలుగా బలిపీఠము యొద్ద పరిచర్య చేయుటకు నియమించబడుతూ ఉన్నావు. అది మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పునను. సరే, ఇది చాలా శక్తివంతమైనది. అబ్రహాము మెల్కీసెదెకుకు ఆ విధంగా బంధువైనాడు. ఈ అభిషేకము కేవలము అయితే యాజకుల రాజు అభిషేకం ఏమిటి? యాజక అభిషేకము పరలోకానికి కలుపుతుంది, రాజు అభిషేకము భూమికి కలుపుతుంది. యాజక అభిషేకము ఆయన సన్నిధిలో ఎలా జీవించాలో నేర్పుతూ ఉంటుంది. రాజు అభిషేకము ఆయన సన్నిధిని పొందుకొని భూమిపై అధికారం ఎలా చేయాలో నేర్పిస్తుంది. అందుకే రాజు యొక్క అధికారం కలిగి ఉంటాడు. రాజ్యము అకస్మాత్తుగా ఒకే జనాంగములో వారు పరలోకాన్ని భూమిని ఒకేసారి తాకుతారు. వారు భూమిని స్వతంత్రించుకోవడానికి మాత్రమే కాదు, వారు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకోవడానికి ఉన్నారు. ఈ 3 అభిషేకాలు ఎలా పనిచేస్తాయని నేను మీకు చూపిస్తాను. తర్వాత మనం బ్రేక్ తీసుకుంటాము. మీరు దీన్ని చూడాలి. నేను మీకు చెప్పాను, మీరు బానిసలుగా ఉంటే మీ వద్ద ఏమీ ఉండదు. దేవుడు తన బలమైన చేతి ద్వారా మోషే ద్వారా ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించాడు, అరణ్యములోనికి తీసుకుని వచ్చాడు. మన పితరుల హృదయ కాఠిన్యమును బట్టి 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నారు. ఆయన తన సన్నిధిని పరిచయం చేసుకున్నాడు. మొదటిగా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ప్రజలకు ఆయన సమస్తమునకు తానే ఆధారము అని కనపరుచుకుంటాడు. నీవెక్కడ జీవించావు అనేది అనవసరం. నీవు టింబక్టూలో ఉండొచ్చు, నీవు సన్నిధితో కలపబడి ఉంటే కాపాడబడతావు. మీకు అర్థమవుతుందా? తరువాత ఆయన తన సన్నిధిని పరిచయం చేసుకున్న తర్వాత సన్నిధికి నీవు వివాహం చేయబడతావు. అప్పుడు ఆయన అంటాడు, నీవు నా సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, నా సన్నిధిలో జీవిస్తూ నీ కొరకు సిద్ధపరచబడిన భూమిని నీవు ఆనందించాలి. తరువాత వారిని తీసుకుని ఎఫ్రాయిమును వారి జీవితంలోనికి పెట్టి నీవు వారికి అద్భుతాలు నేర్పించు, అభివృద్ధిని నేర్పించు, ఆశీర్వాదాలు నేర్పించు, అభిషేకం నేర్పించు, ప్రవచనాత్మకంగా వెలుట నేర్పించు, వారికి హక్కు కలిగిన దానిని పొందుట నేర్పించు. ఎందుకంటే శత్రువు అన్యాయంగా వాటిని లాక్కొనియున్నాడు. సరే, అయితే ఇప్పుడు వారు ధనవంతులు, ప్రఖ్యాతి పొందారు, ద్రాక్ష తోటలు పెంచుతున్నారు, వారి వ్యాపారాలు విస్తరిస్తున్నారు, శక్తివంతంగా మారారు, దేశములు వారిని గౌరవిస్తున్నారు. ఇప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, ఇప్పుడు నీవు స్వాధీనం చేసుకుంటూ ఉన్నావు, తరువాతి స్థాయిలో నీవు ఎలా పనిచేయాలో నేను నీకు నేర్పిస్తాను. అది యోధాలో దావీదును ఇతరుల గురించి చదివినప్పుడు ఇది దావీదు యొక్క సూత్రం అయ్యున్నది. నీవు స్వాధీనం చేసుకున్నది నిన్ను స్వాధీనం చేసుకోకూడదు. నీ జీవితంలో అద్భుతరీతిగా నువ్వు సాధించినది నీ జీవితానికి ఆటంకముగా మారకూడదు. నేను నీకు అనుగ్రహించిన వాటిని నీవు వాటిని స్వాధీనపరుచుకోవాలి, కాని అవి నిన్ను స్వాధీనపరుచుకోకూడదు. మీకు అర్థమవుతుందా? మరి
మన భాషలో అది మీ వ్యాపారమో, మీ ఇల్లు, నీ భవిష్యత్తు, నీ ఉద్యోగము, నీ పేరు, నీ స్థితి, నీ ధనము, వాటన్నిటిని కూడా ఎంతో అద్భుత రీతిలో దేవుని వద్ద నుండి నీవు పొందుకున్నావు. నీవు యోధా గోత్రములో ఉన్నావు. యోధా గోత్రములో ఏం జరుగుతుంది? లేవి అభిషేకము నీకు చెబుతుంది నీవు ఆయన సన్నిధితో కలవాలి. ఎఫ్రాయిము అభిషేకమంటుంది నీవు తెలుసుకోవాలి, నీవు కలిగి ఉన్నది అది నీది కాదు, నీవు కేవలం కార్యనిర్వాహకుడవు. నీవు అద్భుతాలు కలిగి ఉండవచ్చు, స్వాస్థ్యమును పొందుకొనివచ్చును. ప్రభువు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవెల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, మొదటగా నీకు నేర్పించబడుతుంది అది నిన్ను కాపాడదు, కాని ప్రభువే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దీన్ని నిర్వహించడం నీకు తెలుసు. అందుకే ఇక్కడ దావీదు వస్తాడు. కోట్లాది రూపాయలు, ఈనాటి డబ్బుతో పోలిస్తే అది కోట్లాది రూపాయలు. అదంతా ప్రత్యక్ష గుడారములో పెట్టియున్నాడు. టన్నుల కొలది బంగారము, వెండి మరియు ప్రశస్తమైనటువంటి ఎంతో వెలగల రాళ్ళు, వాటితో దేవుని మందిరాన్ని కట్టుచూ ఉన్నాడు. ఎందుకు? అతడు వాటిని తన కొరకు మాత్రమే వాడుకొనలేదు, అతడు దేవుని సేవకుడై ఉన్నాడు. ఈ అభిషేకం నీలో ఉన్నప్పుడు దాన్ని ఎలా పొందుకోవాలో నేర్పిస్తాడు. రెండవదిగా నీవు స్వాధీనపరుచుకున్న వాటిని ఎలా స్వాధీనపరుచుకోవాలి అని నేర్పిస్తాడు. మొదటిగా నీవు నీ యొక్క సంపద అద్భుతాలకు ఎలా కలుసుకోవాలో నీకు నేర్పిస్తాడు. రెండవదిగా నీవు చేసినటువంటి వాటికి దూరముగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. మరి చాలా సంవత్సరాల క్రితం అప్పుడే నా మొదటి అద్భుతం జరిగింది. నా జీవితంలో జరిగిన మొదటి అద్భుతం, నేను ట్రినిడాడ్ నుంచి తిరిగి విమానంలో వస్తున్నప్పుడు, నేను విమానంలో ఉండగా ప్రభువు నాతో మాట్లాడారు. ఆ రోజుల్లో ఇంటికి చేరడానికి 36 గంటలు పట్టేది. అది కరేబియన్ నుండి అమెరికా రావాలి, సౌత్ ఆఫ్రికా రావడానికి చాలా సమయం పట్టేది. 36 గంటలు పట్టేది. మధ్యలో కొంత విరామం ఉంటుంది. ఈ 36 గంటల ప్రయాణంలో ప్రభువు నాతో మాట్లాడుచూ, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఏమి చేయాలంటే నీవు కలిగి ఉన్న వాటన్నిటిని కూడా నీవు విడిచిపెట్టాలి అని ప్రభు చెప్పారు. నీకు కలిగి ఉన్న వాటికి యజమానిగా ఇక ఉండక దైవ సంబంధమైన నిర్వాహకుడిగా ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే మీ మనసులో ఇలా అనుకునండి, నీవేదైతే కలిగి ఉన్నావో అది నీది కాదు, అది నాది, నీవు నిర్వహిస్తున్నావు. ఆ సమయంలో మేము అప్పుడే ఇల్లు కొన్నాము. అప్పుడే నేను ఇల్లు కొన్నాను. అది మా వద్ద ఎక్కువ ధనము లేదు. మేము అప్పుల్లో ఉన్నాము. అప్పుల్లో ఉండడం కూడా నాకు సంతోషమే. అయితే దేవునికి ఇవ్వడానికి మా వద్ద ఎక్కువ ఏమీ కూడా లేవు. కానీ నా భార్య, పిల్లలు మొదలైన వారున్నారు. అయితే సంఘము నాకు కొంత ధనము ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే వారు అప్పుల్లోంచి బయటికి రావడానికి మేము సహాయం చేశాం. 90ల గురించి మాట్లాడుతున్నాను. అది పెద్ద మొత్తం, సుమారు 1,00,000. నేను మెరలిన్ వద్దకు వచ్చి మెరలిన్తో ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. మెరలిన్, ప్రభు ఇలా అన్నారు, నేను అప్పగించాలి, నిన్ను కూడా పిల్లలను కూడా. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, పోషిస్తాను. నేను మీ ఎడల బాధ్యతను కలిగి ఉంటాను. కానీ మీరు నా సొంతమైన వారు, నేను మిమ్మల్ని నియంత్రించాలి అనేటువంటి బాధ్యతలను ఇక నేను కలిగి ఉండను. మరియు నేను దాన్ని మర్చిపోలేదు. ప్రభు నాతో చెప్పారు సంఘాన్ని కూడా అప్పగించమని. ఎందుకంటే నేను దాన్ని ప్రారంభించాను, స్థాపించాను. కన్నీళ్లు, రక్తము కూడా మేము చిందించి ఉన్నాము. మేము ఎన్నో త్యాగాలు చేశాము. మా వద్ద ఏ ఆధారము లేకుండానే ఇప్పుడున్నట్లుగా తయారు చేశాం. మరియు నేను సంఘానికి చెప్పాలి, నేను ఇక సంఘానికి సంరక్షకుడను మాత్రమే, యజమానుడను కాదు. చూసారా? మీకు తెలుసా, పైకి చెప్పడం తేలికగానే ఉంటుంది, కానీ నీ హృదయంలో నీవు నాటిన వాటిని హత్తుకొని ఉంటావు. నన్ను నమ్మండి, పరిచర్యలో నన్ను నమ్మండి. ఆ రోజు నాకు గుర్తుంది, మేము కలిసి ప్రార్థించాము. నా కుటుంబాన్ని దేవుని చేతికే అప్పగించాను. నేను మర్చిపోలేదు. ఆ వెంటనే ఆమెకు తీవ్రమైన బలహీనత, ఇక చనిపోయే పరిస్థితి కలిగింది. తీరోన్ నా పెద్ద కుమారుడు. పెద్ద పేగులో ఒక వ్యాధి వచ్చింది. అది 10 లక్షల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్లు అన్నారు. దానికి వైద్యం లేదన్నారు. అన్ని వైపుల నుండి సమస్యలు వచ్చాయి, మమ్మను కొట్టాయి. అన్ని కష్టముల మధ్యలో కూడా నాకు సమాధానం కలిగింది. నా కుటుంబ సమస్యలో నేను చేయవలసింది ఏమీ కూడా లేదు. వారు చాలా చిన్నపిల్లలు, వారు చిన్నపిల్లలుగా ఉన్నారు. ఒకరోజు నా డెస్క్ వద్ద కూర్చున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. సంఘము నీకు ధనము అచ్చి ఉందని ఎలా అంటున్నావు? డబ్బు ఇవ్వాలని. నా సొంత వాటికి నీవు కార్యనిర్వాహకుడవు కదా, అయితే సంఘం నీకు ఎలా అప్పుంటుంది? అది నీది కాదు, అది నాది. నేను వెంటనే ఉత్తరం రాసి వారితో చెప్పాను, నేను ఇచ్చినదంతా అది మీదే, నాది కాదు, నాది కాదు. దాన్ని కొట్టివేయండి, ఆ అప్పును కొట్టివేయండి, లేదంటే వారు ప్రతి నెల నాకు చెల్లించాలి. ఇక్కడ ఒకటి నేర్చుకున్నాను యోధా అభిషేకం గురించి. అది నీ సొంత క్షేమము గురించి చూడని అభిషేకము. అది ఎల్లప్పుడూ కూడా స్వార్థరహితంగా ఎలా ఇవ్వాలని చూస్తుంది. ఈ అభిషేకము పంచుతుంది, కాని సంపాదించుకోదు, ఇస్తుంది.
ఇదే మీకు లేవి నేర్పిస్తుంది. మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు మంచి పట్టణంలో నివసింపచేస్తాడు. ఆయన బల్ల వద్ద తినవచ్చును. నువ్వేది సొంతం చేసుకునక్కర్లేదు, భూమిని స్వాధీనపరచుకోనక్కర్లేదు. కాని నీవు దీవించబడతావు. మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఆస్తిని, భూమిని అన్నిటినీ ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన వాటిని అదే నీకు దేవుడు అన్నట్లుగా పట్టుకుని ఉండొద్దు. ఎల్లప్పుడూ కూడా దానిని బట్టి దేవుడు మహిమపరచబడినట్లు నీవు చూడాలి. మీలో కొందరు నన్ను నమ్మండి, నేను బోధిస్తున్నప్పుడు ఆత్మలో నవ్వుకుంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవడానికి నేను వెళ్ళాను. నేను గుర్తించాను, ఇక్కడ నిలబడినప్పుడు దేవుడిచ్చిన ఆనందముతో నేను నవ్వుచూ ఉన్నాను. ఎందుకంటే నా స్వరం మారిపోయింది. దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడో నేను ఆత్మలో చూశాను. కాని దయచేసి నేను వేడుకుంటున్నాను, దాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి. మన సొంత సామర్థ్యముతో కాదు. ఇదిగో లేవీయుల, ఎఫ్రాయిము అభిషేకములు రెండూ కలుసుకొని నీ జీవితంలో యూదా అభిషేకము ద్వారా కార్యము జరగబోతుంది. ఈ అభిషేకం వచ్చినప్పుడు సమరూపకత ఎలా తీసుకురావాలో నేర్పిస్తుంది. సమతుల్యత. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టె భాగమును అది ఎప్పుడు తినాలో ఎలాగో అది నీవు నేర్చుకుంటావు. కాని విత్తన భాగము దేవునికి చెందినది. బైబిల్ సెలవిస్తుంది, తినుటకు ఆహారమును, విత్తువానికి విత్తనమును. నీ అద్భుతమును నీవు తినవు. దేవునికి చెందినది ఏమిటో నీకు తెలుసు. మరి కొన్నిసార్లు ఎలాగంటే దేవుడు నాతో చెప్పి ఉన్నాడు, ఈ మధ్య కాలంలోనే కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టడానికి ధనమును దాచిపెడుతున్నాము, నా అకౌంట్ అంతా ఖాళీ చేయమన్నాడు. అప్పుడు మా వద్ద ఏమీ మిగలలేదు. సమస్తమును ఊడ్చి పరిచర్యలో పెట్టుబడి పెట్టాం. అది ఎంతో పెద్ద సమస్యగా మారింది. మేము ఇల్లు కట్టుకోవాలని ధనమును సమకూర్చుకున్నాము, ఏమీ లేకుండా మిగిలాము. కాని నా ఇల్లు కట్టబడుతుంది, అది కట్టబడుతుంది. మేము ఆగిపోలేదు, ఆటంకము కలగలేదు. బ్యాంకులో ఏమాత్రము కూడా లేదు. కాని నాకు అవసరమైనప్పుడల్లా దేవుడు నా చేతిలో పెడుతున్నాడు. నేను మీకేమి చెప్తున్నాను, మీరు సరిగా అర్థం చేసుకుంటే నీవు ఎన్నడూ కూడా నీ జీవనం అంతా కూడా ఆ వస్తువులపై ఆధారపడిందని తలంచవు. యోధా కృప దాన్ని నీకు నేర్పిస్తుంది. ఇది చాలా నిస్వార్థమైనటువంటి కృప. అందుకే యేసుని గురించి మీరు చదివినప్పుడు ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉండియున్నాడు. ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నాను, ఈ అభిషేకములో అన్నీ కూడా ఉన్నాయి. తర్వాతి సెషన్లో అభిషేకం గురించి వివరిస్తాను.